భాగ్యులుగా ప్రపంచంలో జీవిస్తూ ఉంటే తనకి ఏ భాగ్యము మనం అనుకునే భాగ్యాలు లేకపోయినా కూడా కౌపీనవంత అపి కేవలం ఒక కౌపీనం గోచి కట్టుకొని కూర్చొని ఉంటే కూడా అంత ఆనందం ప్రపంచంలో ఎవరి దగ్గర లేని ఆనందం ఆ మహానుభావులకు అనిపిస్తూ ఉందంటే ఇది కేవలం మరొక దాని మీద ఆధారపడింది కాదు, మరొక దాన్ని ఆశ్రయించుకొని ఉండేది కాదు, ఇది కేవలం తన మీదనే ఆధారపడి ఉండేది. కాబట్టి తను ఆశించే అవ్యయానందం, ప్లీజ్ పర్మనెంట్ హ్యాపీనెస్ అని మనం ఏదైతే అనుకుంటూ ఉన్నామో, ఏదైతే సత్యానందం అనుకుంటూ ఉన్నామో, చెడనటువంటి ఆనందం, అది తన మీదనే ఉంది, తనలోనే ఉంది, తానుగానే ఉంది. ఇది స్వరూపానందం. ఇది స్వరూపానందం. క్లియర్? జస్ట్ ప్లీజ్ సీ దిస్ సపోర్టింగ్ లాజిక్. ఏదైతే పరిచ్ఛిన్నంగా ఉంటుందో, లిమిటెడ్గా ఉంటుందో, అదే మార్పు చెందుతుంది. పూర్ణమైంది మార్పు చెందదు. పరిచ్ఛిన్నంగా అంటే పరిమితంగా ఉండేటువంటిది మార్పు చెందుతుంది. మార్పు చెందేది ఏదో అది వికారం చెందడం కనుక నశించిపోతుంది, అంతమవుతుంది. కాబట్టి అంతమయ్యేటువంటి సుఖాలే ఈ ప్రపంచంలో ఉన్నాయి. కారణం అన్నీ పరిచ్ఛిన్న దోషాలతో ఉన్నాయి కనుక. దేశతః కావచ్చు, కాలతః కావచ్చు, వస్తుతః కావచ్చు. క్లియర్? కానీ ఆత్మ అపరిచ్ఛిన్న. ఆత్మనః పరిచ్ఛిన్నత్వం నాస్తి, లేదు. ఎందుకని? అనంతః దేశతః కాలతః వస్తుతః అపరిచ్ఛిన్న. కాబట్టి అనంతమైనటువంటిది ఆత్మ. ఇప్పుడు చూడండి, ఆ అనంతమైన ఆత్మ ఉంది కదూ, అది తానే అని తెలుసుకున్నవాడు కనుక. ఈ అనంతమైనటువంటి ఆత్మ ఉందో, దేశకాల వస్తు పరిచ్ఛేద రహితంగా అనంతమై ఏదైతే ఉందో ఆ ఆత్మ తానే అనేటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు ఈ ముక్త పురుషుడు. ఎప్పుడైతే అనంతమైనటువంటి ఆత్మ తానే అని తెలుసుకున్నాడో, ప్లీజ్ తెలుసుకున్నాడో, ఆత్మ నశించేది కాదు గనక తాను నశించేవాడు కాడు. ఆత్మ మరొక దాని మీద ఆధారపడి ఉండేది కాదు, ఆత్మ మీదనే సమస్తం ఆధారపడి ఉన్నాయి. కనుక ఇక్కడ మనకు కనిపించేటువంటి స్వేచ్ఛాజీవి, ముక్తజీవి, జీవన్ముక్తుడు, కౌపీనవంత, భాగ్యవంత ఎవరో, వాడు సామాన్యుడు కాదు, యావత్ ప్రపంచానికి అధిష్టానంగా ఉండేటువంటి పరబ్రహ్మ స్వరూపం. పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి ఇతని యొక్క ఆనందం నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ప్లీజ్, ఇతని యొక్క జ్ఞానం స్థిరమైనటువంటి జ్ఞానం. కారణం ఆత్మ స్థిరమైంది కనుక. సదానంద స్వరూపం. ఎందుకని? ఎప్పుడూ ఉండేటువంటిది. కారణం ఆత్మ ఒక కాలంలో లేనిది కాదు కనుక. లేనిది కాదు, ఎప్పుడూ ఉన్నదే, సదా ఉన్నదే, ఆనంద స్వరూపంగా ఉంది. అందుకనే దాన్ని అనంతం అంటున్నాం. కాబట్టి సదానంద స్వరూపం కనుక ఇతని ఆనందం ఎక్కడ బ్రేక్ అవుతుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. అందువల్ల ఇది అఖండానందం. అందరం ఆశించేది అదే. ఎవరి అదృష్టం ఎట్లుందో తెలియదు, కానీ ఏదో ఒకరోజు మనం అందరం పొందవలసినటువంటి ఆనందం ఇది. కానీ ఇప్పుడు కూడా మనకు తెలుస్తున్నాయి అల్ప సుఖాలు, స్వల్ప సుఖాలు. అవి కూడా కొద్ది కొద్దిగా మనం అనుభవిస్తున్నాం కనుకనే అనంతమైన ఆనందం కావాలనుకుంటూ ఉన్నాం. అసలు అది తెలియకుండా పోయి ఉంటే అసలు ఏ బాధ లేదు. గాఢ నిద్రలో మనకు ఒక ఆనందం కలుగుతుంది కనుక మనకి ఈ ప్రపంచంలో ఏవైతే సుఖాలు అనుకుంటున్నామో అవి మనకు లభ్యమైనప్పుడు స్వల్పానందం కలుగుతుంది కనుక ఇది అనంతంగా ఉండాలి, బ్రేక్ కాకూడదు అని మనం అభిప్రాయపడుతున్నాం. అందుకని ఈ తృప్త భవిష్యం అనేది ప్రారంభమైంది, లేకపోతే ప్రారంభమయ్యే అవకాశమే లేదు. కనుక ఈ సుఖాలను అనుభవించడం కోసంగా మనం కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు తయారు చేసుకుంటున్నాం. ఈ విధమైనటువంటి పరిస్థితులను తయారు చేసుకుంటే నేను సుఖంగా ఉండగలను అని అనుకుంటున్నాం కనుకనే ఏంటంటే నీకు ఏ పరిస్థితి, నాకు రక్షణ కావాలి, నాకు భద్రత కావాలి. ఎవరికి? నాకు. నువ్వంటే ఇల్లు. ఎందుకు ఇల్లు? ఒళ్ళు. అదే నేను దేహం అనే అభిప్రాయంతో ఉన్నాను కనుక ఈ దేహం నాది, నేను అనే అభిప్రాయం నాకు ఉంది. దేహం అహమితి, ఈ దేహమే నేను అని అనుకుంటూ ఉన్నా. కాబట్టి దీన్ని సంరక్షించుకోవాల్సినటువంటి అవసరం నాకు ఉంది కనుక ఈ దేహం ఉండడానికి, దీనికి భద్రత కలగడానికి ఇల్లు కట్టుకుంటున్నా. ఇది నేను తయారు చేసుకుంటున్నా, సృష్టించుకుంటున్నాను. ఇల్లు నాకు ఒకటి, ఇల్లు ఒకటి కావాలి. ఆ తర్వాత ఇల్లు ఎలా ఉండాలి, నెక్స్ట్ పాయింట్. తర్వాత ఇల్లు ఇలా ఉండాలి,
థర్డ్ పాయింట్. ఇట్లా ఉంటేనే ఇంట్లో సుఖపడగలను. ఇల్లు కాదు నాకు కావాల్సింది, నేను అనుకునేటువంటి ఇల్లు కావాలి. నాకు డ్రాయింగ్ రూమ్ ఎంత ఉండాలి, అర్థమవుతుంది? ఇవన్నీ కూడాను ఈ ఇల్లు ఇది ఎందుకని నేను ఆలోచిస్తున్నాను. నా ఒళ్ళు ఉండాలి, కానీ ఇది ఉండదని నాకు తెలుసు. నేను ఎంత సంరక్షించుకున్నా, ఎంత ఎక్సర్సైజులు చేసినా, ఎంత ఆహారం తీసుకుంటూ ఉండినా, సమీకృత ఆహారం తీసుకుంటూ ఉండినా, విటమిన్లు తీసుకుంటూ ఉండినా, ఏం చేస్తూ ఉండినా కూడాను ఒకరోజు మాత్రం దీన్ని ఎక్కడో వదలాలని తెలుసు. కానీ నాకు మాత్రం ఇల్లు 40/40 ఉండాలి, కానీ రేపు మాత్రం దీనికి 6/4 అంతే. అలా తయారు చేసుకుంటున్నప్పుడు కూడా ఈ వెలితి ఉంది, ఈ వెలితి ఉంది. కాబట్టి నేను సుఖపడ్డానికి ఒక ప్రత్యేకమైన పరిస్థితి కావాలి, ఇల్లు కావాలి. ఇల్లు లేని వాళ్ళు నాకంటూ ఒక ఇల్లు ఉంటే బాగుండు అని ధనాన్ని పోగు చేసుకోవడం, కష్టపడి పనిచేయడం, రాత్రింబవళ్ళు పనిచేయడం, ఏదో ధనాన్ని పోగు చేసుకోవడం, ఒక ఇల్లు కలిగి నాకు ఇల్లు ఉంది అని అనుకోవడం. ఇల్లున్నవాడు ఇంట్లోనే ఉన్నాడు, అద్దె ఇంట్లో ఉండేవాడు కూడా ఇంట్లోనే ఉండాడు. అర్థమవుతుంది? ఇద్దరు ఇంట్లోనే ఉండేది. వీళ్ళకన్నా భిన్నంగా ఉండేవాడిని చూపిస్తాను. ఇప్పుడు చెట్టు కింద కూర్చొని ఉంటాడు. రెండో శ్లోకం ఇప్పుడు మనం చూడబోయేవాడు చెట్టు కింద ఉండేవాడు. కాబట్టి ఆ ఇళ్లలో ఉండే వాళ్ళకి లేని ఆనందం వీడి దగ్గర ఉంది. వీడి స్వేచ్ఛాజీవి. అది ఇప్పుడు సెకండ్ శ్లోక. కనుక ఈ ఇళ్ళు బాగుంటే నేను సుఖపడతానేమో అని అభిప్రాయపడితే తరువాత ఇంకో పరిస్థితి తయారు చేసుకుంటాడు. అదేంటో తెలుసా? పెళ్ళి. ఇల్లు కట్టుకొని పెళ్ళి చేసుకొని తర్వాత దుఃఖంగా జీవితం గడపాలి. హాయిగా కదా అది సరే, కానీ ఎట్లయినా కానీ పర్వాలేదు. కాబట్టి ఆ ఇల్లు కట్టుకోవాలి, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలి. దేనికి? ఇవన్నీ సుఖపడడం కోసం. వీటిలో సుఖం ఉందే. ఇల్లు లేని వాళ్ళ ఇప్పుడు వచ్చి శృతి మందిరంలో వినేది, పెళ్లి చేసుకునే వాళ్ళ వినేది. ఒకవేళ చెప్పేవాడు అది కావచ్చు. అర్థమవుతుంది? కనుక ఇల్లు కట్టుకున్నా పెళ్లి చేసుకున్నా సుఖం లేదు కనుక ఇంకా ఏమో వస్తే సుఖపడతావేమో అని, అవి ఏవో రావాలి అంటే వాటిని మనం పొందడానికి ధనం అవసరం కనుక ధనం కోసం శ్రమించి ధనాన్ని ప్రోగు చేసుకుంటాడు. ఇంతే ఉండేది. ఇవన్నీ వచ్చిన తర్వాత మనిషికి సౌకర్యాలు వస్తున్నాయి, సుఖం రావడం లేదు. సుఖం వచ్చిన అల్పసుఖం స్వల్పసుఖంగా ఉంది. ఈ వ్యక్తికి ఉన్నట్లుగా భాగ్యవంతులంగా ఉండలేకపోతున్నాం. మనం అనుకునే భాగ్యాలన్నీ ఉన్నాయి, అంటే సౌఖ్యాలన్నీ ఉన్నాయి, సుఖం లేదు. సౌఖ్యాలు అనేకం, సుఖం వన్, సింగులర్, అది ప్లూరల్. కాబట్టి ఒక వ్యక్తివి నువ్వు సుఖపడడానికి అనేకమైనటువంటివి ఈ ప్రపంచంలో కావాలని కోరుకుంటూ ఉండినా వాటిని పొందిన అవి వస్తున్నాయే కానీ సుఖం రావడం లేదు. సౌఖ్యాలు వస్తున్నాయి, మనకు సౌకర్యాలు వస్తున్నాయే కానీ సుఖాలు రావడం, కంఫర్ట్స్ వస్తున్నాయి, బట్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ ఈజ్ ద పాయింట్. నేను సుఖంగా లేనప్పుడు సౌకర్యాలు దేనికి నాకు అనేది. కనుక సౌకర్యాలు ఉండి సుఖపడలేనటువంటి వాడు భాగ్యవంతుడా? ఏ సౌకర్యాలు లేకపోయినా కూడా సుఖంగా ఆనందంగా నిరంతరం చిదానంద స్వరూపంగా ఉండేటువంటి వాడు భాగ్యవంతుడా ఈజ్ ద క్వశ్చన్. అర్థమవుతుంది? కాబట్టి ఇది అర్థమైన తరువాత నేను సుఖపడడానికి ఏ ప్రపంచం అవసరం లేదు, నేను సుఖపడడానికి ఏ పరిస్థితి అవసరం లేదు. సుఖం అనేది కేవలం నా మీదనే కేంద్రీకరింపబడి ఉంది. కాబట్టి అవి ఉంటే వాటిని నేను దూరం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకని? అవి నాకేం సుఖాన్ని ఇచ్చేవి కావు గనక. ఉండని, నష్టమే ఉంది. ఒకవేళ అవి లేకపోతే వాటిని ప్రోగు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకని? వాటి వల్ల సుఖం కలగదు కనుక. సుఖం కలగడానికి ఏమీ అవసరం లేదు, నేను నా జ్ఞానము తప్ప. యస్య స్థితా భవేత్ ప్రజ్ఞ, యస్య స్థితా భవేత్ ప్రజ్ఞ, యస్య ప్రజ్ఞా స్థితా భవేత్ ఇది. ఎవరి యొక్క జ్ఞానం స్థిరంగా ఉందో. ఏమిటా జ్ఞానం? ఇంతకుముందు చూసారా? అనంతమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో అదే నేను అనే జ్ఞానం కలిగింది కదా. ఈ జ్ఞానం స్థిరంగా ఉండడం అది మనకు కూడా కలుగుతుంది పరోక్షంగా. మీకు కఠోపనిషత్తు చెప్పినప్పుడు కలిగింది, కైవల్యోపనిషత్తులో కలిగింది, కేనోపనిషత్తులో కలిగింది, తైత్రేయ ఉపనిషత్తులో కలిగింది, ముండకోపనిషత్తులో కలిగింది, బ్రహ్మసూత్ర భాష్యంలో కలిగింది. ఇవన్నీ ఇక్కడ చెప్పినప్పుడు పరోక్షంగా జ్ఞానం కలుగుతూ ఉంది, కానీ అస్థిరమైపోతా ఉంది. అనేకమైనటువంటి ప్రతిబంధకాల చేత అస్థిరమైపోతూ ఉంది.
యస్య స్థితా భవేత్ ప్రజ్ఞ. ఇది స్వేచ్ఛాజీవి అంటే. యస్య